నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. గుంటూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ డివిజన్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి కలెక్టర్కు వివరించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి, పోస్టల్ బ్యాలెట్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆర్డీఓ కిరణ్ కుమార్ కలెక్టర్కు తెలియజేశారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కరుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. सर टीम अभी फॉर्म ऑल AROs అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ అన్ని కొద్దిగా మెటిక్యులస్ చేయాలి. ప్లాన్ చేయడంలో EMS సిస్టంలోనే అన్నీ ఉంటాయి. వెరీ మెటిక్యులస్ వర్క్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ. వాళ్ళు రాకుండా ఇన్వైట్ చేయకుండా చేయకూడదు. మేబీ అర్బన్ వల్ల తక్కువ సెక్టర్స్ ఉన్నాయా? 90 కదా అర్బన్లో 81 PSS అర్బన్లో కవర్ అవుతుంది సార్. 31 రూరల్లో కవర్ అవుతుంది. మొత్తం 5 రూమ్స్ తీసుకుంటున్నాం. ఎంతమంది సర్వీస్? అంటే 3 o'clock ఆఫ్టర్నూన్ దాని వల్ల పంపించి అప్రూవల్ కలిసి వస్తే దీనికి ఫెసిలిటేషన్ లేదు కదా సార్. I don't see any law and order problem, major problem. ఇవన్నీ రిజర్వ్లో కూడా సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంచుతారు. గత టీడీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా అవినీతిపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం చేస్తున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ హీరో నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన టీడీపీ ప్రచార రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచార రోడ్ షో నిర్వహించారు. స్థానిక 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ నుండి నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ ప్రచార రోడ్ షో నిర్వహించారు. స్థానిక నాయకులు నిమ్మకాయలతో, భారీ గజమాలతో బాలకృష్ణను సన్మానించారు. ఆ ప్రాంతం నుండి స్కూటర్ ర్యాలీతో రోడ్ షో అండర్ బ్రిడ్జ్ వివేకానంద రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుంది. దారి పొడవునా బాలకృష్ణను చూసేందుకు అభిమానులు, మహిళలు భారీగా తరలివచ్చారు. అనంతరం జరిగిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేద ప్రజలకు అండగా ఉన్నదని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ సోదరులు మానసిక క్షోభతో మృతి చెందారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి జరిగింది, వనం సంరక్షణ జరిగింది, ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. మన దేశంలో ఎలా ఓటెత్తారు అందరూ ఓటెత్తున్నారు. పోలీసు ఎంతలో ఉంది రాబోయే అగ్నిపర్వతం, విస్ఫోటనం, ఎలక్షన్లో అది ఎలా రూపం రాష్ట్రంలో నిర్మించగలుగుతాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ఇంత చేస్తే ఈనాడు చూస్తున్నాం. ఇవాళ అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అభివృద్ధి చాలా మంది అనుకునేవారు. కంటికి వచ్చినాయి, కుటుంబాలనే వెతుకోండి, జన్మకు మంటనే ఇతర వైభవులు 10,000 మన సంబంధించిన మన సముదాయ విషయం కట్టి మనకి ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రం రాష్ట్రాలు ఇప్పుడు జగన్
ఇక్కడ కోటమి పశువు కళ్ళు కలిగితే అలాగే జిల్లాలో కూడా అలా అభివృద్ధి మన సంక్షేమ పథకాలు కలగలించాలి అలాంటి చెప్తున్నాం మనం ఆలోచిస్తున్నాం మీకు అభివృద్ధి కావాలా ఆలోచన కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు రిఫార్మ్స్ కావాలా మీకు సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఈ రాక్షసుని పరిపాలన కావాలా లేక మీకు సమయం కావాలా లేకపోతే మీకు చీకటి రాజ్యం అంటే రాత్రి యుగం కావాలా నేను తెలుసుకోవాల్సింది ఇది అనాగం ఇప్పుడు జరుగుతున్నది మనం చూసాం ఏదో మార్గ పనులకు మంట పెట్టేశాడు మానవ పనులకు మంట పెట్టేశాడు మనవతి పనులకు మెడలు వచ్చేశాడు నాబీసీలు నాయకులు నామైనారిటీలు అంటూ రాష్ట్రంలో మార్చేశాడు మోసంతో నిరూపించాడు అలాగే దళితులు కన్యాలని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆకలి మంటలు ఆడుకుంటున్నాడు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే ఆడుకుంటున్నాడు అక్క చెల్లెలంటూ వాడు విసులు పోసుకుంటున్నాడు అమరావతి రాజధాని రైతుల మెతుకులు మెత్త పొందుగా మార్చుకున్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ మంత్రి పాలన దినగంత్రి పాలన చేస్తున్నాడు నాయకుడు అంటూ నయవంచుడుగా మారిపోయాడు అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ విషయాన్ని తప్పి తన కొండ కావాలని ఎంత ముదిరిపోయిందో చూపించాడు అందుకే ఇక్కడ అంతా మారుస్తున్నాడు అక్కడ అభ్యర్థిని ఇక్కడికి ఇక్కడ అభ్యర్థిని అక్కడికి ఎందుకంటే అక్కడ ఖాళీ చేశాడు ఒక అభ్యర్థి ఇక్కడ పంపిస్తున్నాడు అది ఖాళీ చేయడానికి కుంభకోణాల దేశంలో ముఖ్య కంట్రీ మహా మూర్ఖుడు అలాగే రాష్ట్రానికి రావాల భారతుడు అదే అర్థమంటే అంతకంటే ఏంటో అన్నది కూడా నేనుంటే ఇంకా ప్రభుత్వ సినిమాలతో దగా మోసం కింద చూపించాడు మన కుటుంబంతో పోయాము మా పార్టీలన్నీ మన తెలుగుదేశం పార్టీని మన జనసేన కానీ బీజేపీ శక్తి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని తెలియజేస్తున్నారు ఈ ఒక గొడవని ఒక ఈ గొడవని ఒక అధికారులకు తీసుకోవడం ఈ గొడవని అందరి తరఫున అందరికి నేనంతా మీకు పవిత్రమైన 20 ఓట్లు సైకిల్ వేసి అలా తెలుగుదేశం పార్టీ అలాగే మన ఉమ్మడి బీజేపీ పార్టీ పోలీసు అభ్యర్థిగా ప్రసాద్ గారిని అత్యధికమైన కబుర్లు ముట్టింది ఈ ఓటేసి రోడ్డు సమితి ఎంతో సమయం గెలిపించాలి వాళ్ళ అడిగారు చాలా మంది అప్పుడు ఎన్నికలకు ఎన్నో అడిగారు మా ఎంపీలు కూడా గెలిపించమని ఎంపీ గెలిపిస్తే మనకి మా రైల్వే తీసుకురావడం విఫలమయ్యాడు మన ప్రత్యేక హోదా తీసుకెళ్ళాడు ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు
సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓజిలి మండలం భట్ల కనపూరు గ్రామానికి చెందిన గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత గున్నం మధుసూదన్ రెడ్డి దాతృత్వంతో ఈ రోజు స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు వివిధ మండల శాఖల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ బుస్సారెడ్డి దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమాలకు ప్రోత్సాహమిస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలను సంఘం ఆధ్వర్యంలో చేపట్టాలని కోరడం జరిగింది. రెడ్డి సంఘ సభ్యులు కూడా సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక పిఆర్ఓ కలికి జనార్దన్ రెడ్డి మరియు మండి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బృందం సేవా సంస్థ వారి దాతృత్వంతో 4వ ఆదివారం దాదాపు ఒక 25 మందికి రెడ్డికి ఒక నెలకి సరిపడా పల్సర్ ఇవ్వడం జరుగుతుంది. మన మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మన విద్యా వైద్యం మీద వాళ్ళ సొంత గ్రామంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు రెడ్డి సంక్షేమ సంఘం వారిని అడిగిన వెంటనే వాళ్ళు దాదాపు మేము కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తామని తెలియజేశారు. ఆయన దాదాపు 4-6 వారం కంటిన్యూగా నేను ఇస్తాను అని తెలియజేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఆయన ఏదైనా పేద విద్యార్థులకి మన రెడ్డిలో ఉండే వాళ్ళకి మీరు బాగా చదువుకున్న వాళ్ళకి పేదవాళ్ళ వాళ్ళకి కూడా సహాయం చేస్తారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎవరన్నా పేద రెడ్డిలో అంటే చదువుకోలేని వారంటే తెలియజేస్తే వారికి తెలియజేసి మేము సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెలలో 3 వారాలు మన రెడ్డి ప్రజలకి మన తరఫున సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇందులో భాగంగానే 4వ వారం గుర్తం వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి మీరు వివిధ హాజరుగండి. ప్రస్తుతం మా దాతలు వారి విధంగా వాళ్ళ పద్ధతులు ఇస్తున్నారు. వారి ద్వారా మేము మీకు అందిస్తున్నాం. మీరు ఎండలు ఎక్కువన్నాయని వేరే వాళ్ళు మీరు రండి, ముందుగా రండి. ఎండాకాలం ముందుగా కూడా మీకు ఎండ లేకుండా పడితే ఏర్పాట్లు ఈ 4వ వారం కంటిన్యూ చేస్తున్నాం. ఒక సహకారం ఇలాగే నిరంతరం కొనసాగుతుంది. మన పేద రెడ్లకి ఈ స్కీమ్ ఎంతో సహాయపడుతుంది. ఈ స్కీమ్ నెలాన్ని సహకరించి మీరందరూ ఈ విధంగానే టయానికి వచ్చి ఈ లబ్ధిదారులంతా స్కీమ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన వ్యవస్థాపక కార్యవర్గ మెంబర్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడుకోవచ్చు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం 13వ వార్షికోత్సవం సందర్భంగా మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సుఖ అనుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధి ద్వారా జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి 3 శక్తులు ఏంటి అంటే, ఒకటి ఇచ్ఛాశక్తి, అంటే ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది తక్షణమే ప్రత్యక్షం అమ్మవారి దగ్గర ఉంది. తర్వాత జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులతో వెలుగొందేటటువంటి మా కుమార్తె అయినటువంటి వల్లీదేవిని నీ సుబ్రహ్మణ్యుడికి ఎంతమంది భార్యలు? 2 కదా, ఇద్దరిని చేసుకున్నాడు ఆయన, వల్లి దేవసేన. ఇప్పుడు వల్లి అమ్మవారి గురించి చెప్పారు, దేవసేన అమ్మవారి గురించి వినాలి కదా. తండ్రి ఇంద్ర శర్మడి యొక్క కుమార్తె అమ్మవారి తండ్రి. అమ్మవారి యొక్క తండ్రి ఎవరు? ఇంద్ర శర్మ. ఇంద్ర శర్మ యొక్క తండ్రి ఎవరు అంటే మాధవ శర్మ.
అమ్మవార్లకి వారి యొక్క దివ్యమైనటువంటి హస్తాలకి కంకణ ధారణ చేశారు. ఆ కంకణ ధారణ చేసినప్పుడు మీ చేత సంకల్పం చెప్పు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ సంకల్పానికి అర్థం. అలా అభివృద్ధి చెందేటట్టుగా స్వామివారి హస్తం, అభయ హస్తాన్ని అందరికీ అలా చూపిస్తున్నాడు చూడండి. అందరినీ సమస్తమైనటువంటి జనులందరి మీద కూడా ఆ అభయ శ్రీ గూడూరు గ్రామ నివాసాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మనే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య యూధ శర్మనోనత్రీ తిరుసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భాగవత్స్యావన ఆప్నవాన ఔర్వజావదజ్ఞ పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య. మామూలుగా మనం ఏదైనా ఒక పూజ కానివ్వండి, ఏదైనా ఒక హోమము, ఒక పూజ ఏదైనా చేస్తే ఆ చేసేటప్పుడు సంకల్పము అని చెప్తారు. ఆ పూజ చేసే తర్వాత మాసై ధ్రువమండలం తెలుస్తాం అంటే విలువలు తీసుకొని ఈ భూమండలం నుండి సర్వేషా పితॄణాం నరకాత్ ఉత్తీర్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానుకి ఆ పెళ్లిని చక్కలో పెట్టుకొని పెళ్లికి వెళ్తాడు. అలా వెళ్తే అక్కడ పెళ్లి మండపంలో పిల్లలింపులు, ఇతనేమో పిల్లిని చక్కలో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అతను భయపడతాడు, ఏంటి చదివింపులు అంటే ఏమన్నా పిల్లిని ఇస్తాడా అని. అట్లా ఒక సామెత, పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని చక్కలో పెట్టుకొని వెళ్ళాలి అని ఒక సామెత. కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు చక్కలో పెట్టుకెళ్లాల్సింది పిల్లిని కాదు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.